హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే చెప్పారండి. ఆ యొక్క శుభవార్త ఏమిటి అంటే, మనకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అయితే మంజూరుకు సిద్ధమైతే అవుతున్నారు. వడ్డీ లేని లోన్స్ అంటే మీకు తెలుసు, వడ్డీ కూడా కట్టబడలేదు. సో కేవలం మనకు ఈ యొక్క అసలు మాత్రమే పే చేస్తే చాలు. సో ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని అయితే మంజూరు అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్ అనేటువంటిది మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అంటే కావాలి, అలాగే మీకు ఏ మీటింగ్స్ అయితే జరిగితే ఈ యొక్క 10 లక్షల రూపాయలు అనేటువంటిది అయితే మీకు సొంతం అవుతుంది, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో దయచేసి ఒక చిన్న లైక్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ముందు ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తూ ఉంటాను డ్వాక్రా మహిళలకు సంబంధించి, కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల మీద ఉన్నటువంటి గ్రూపులన్నిటికీ కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అందజేసేందుకు నారా చంద్రబాబు నాయుడు గారే సిద్ధమైతే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి ఏ గ్రూపులు అయితే ఎలిజిబుల్ అయితే అవుతాయి, సో వాటికి సంబంధించి మీరు ఏం చేసుకో ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ అయితే మీకు అవసరమైతే అవుతాయి, వాటి గురించి అయితే ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పసుపు కుంకుమ పథకం కింద అయితే తీసుకువచ్చారు ఈ యొక్క పొదుపు మహిళలకు సంబంధించి. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని కేవలం 5 లక్షల వరకు మాత్రమే అందించడం అయితే జరిగింది, వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని. సో ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల దృష్ట్యా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ మేరకు అయితే ఇంత లోన్స్ అనేటువంటి వాటిని మీకు అందరికీ వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అయితే అందజేస్తానని. సో అదేవిధంగానే ఇప్పుడు మనకు ఈ యొక్క వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని ప్రస్తుతం వీళ్ళ ప్రభుత్వంలో 10 లక్షల రూపాయల వరకు అయితే అందించబోతున్నారు. సో మనకు గతంలో ఎవరైతే లోన్స్ అనేటువంటి వాటిని అయితే తీసుకొని సకాలంలో పే చేసి ఉంటారో, అంటే మనకు 2019 సంవత్సరం నుంచి 2024 వరకు ఎవరైతే లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని అది ఎన్ని లక్షలైనా కావచ్చు, సో దాన్ని సకాలంలో ఎవరైతే పే చేసి ఉంటారో గ్రూప్లో ఉండేటువంటి 11 మంది సభ్యులు అయితే పే చేసి ఉండాలి. ఓకేనా. సో ఒక్కరు పే చేయకపోయినా కూడా మీకు ఈ యొక్క లోన్ అనేటువంటిది అయితే శాంక్షన్ అయితే కాదు, అది మీకు అందరికీ తెలిసిందే. సో కాబట్టి గ్రూప్లో ఉన్నటువంటి 11 మంది సభ్యులు ఎంతమంది ఉంటే ఎంతమంది, 9 మంది ఉంటే 9 మంది, 10 మంది ఉంటే 10 మంది, 11 మంది ఉంటే 11 మంది. సో ఈ యొక్క ప్రతి ఒక్క సభ్యురాలు కూడా మనకు తీసుకున్నటువంటి లోన్స్ అనేటువంటి వాటిని అయితే క్లియర్ చేసుకో ఉండాలన్నమాట, పెండింగ్ ఏమీ లేకుండా. అప్పుడు మాత్రమే మీరు కొత్తగా తీసుకున్నటువంటి లోన్కి ఎలిజిబుల్ అయితే అవుతుంది, మీ గ్రూప్ అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంది. లేని ఎడల మీ గ్రూప్ ఎలిజిబుల్ అయితే కాదు. ఓకేనా. సో గతంలో ఎవరైనా లోన్స్ అనేటువంటి వాటిని తీసుకుంటే కంపల్సరీగా ఆ లోన్స్ అనేటువంటి వాటిని ఎవరైతే ఇప్పటికీ పూర్తి చేసేసి ఉంటారో అటువంటి గ్రూపులకు మాత్రమే ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే వర్తింపజేస్తారు. ఓకేనా. సో ఆ విధంగా ఎవరైతే ఉన్నట్లయితే, అంటే మనకు పూర్తి స్థాయిలో అన్నీ కూడా కంప్లీట్గా ఉండే గ్రూపులు ఎవరైనా ఉన్నట్లయితే సో వెంటనే మీ యొక్క CCI VOL దగ్గరికి అయితే సంప్రదించండి. సో వాళ్ళు మీ యొక్క లోన్స్ అనేటువంటి వాటికైతే అప్రూవల్ అయితే చేయగలుగుతారు, మీరైతే ఏం చేయలేరు. తీర్మానం చేస్తారు కదా, ఆ యొక్క తీర్మానం అయితే చేయగలుగుతారు, మీరైతే ఏం చేయలేరు. సో కాబట్టి మీ యొక్క CCL దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటి దానికి తీర్మానం అయితే పెడతారు. సో దాని తర్వాత కొద్ది రోజులకి మీ యొక్క లోన్ డబ్బులు అయితే మీకు శాంక్షన్ అయితే అవుతుంది. సో ఒక్కొక్క మహిళకు మీరైతే పంచుకోవాలన్నమాట, గ్రూప్లో ఉండే సభ్యురాలందరికీ కూడా. ఓకేనా. ఈ యొక్క డబ్బులు అనేటువంటిది మీకు మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడదు, మీ పొదుపు గ్రూప్ మొత్తానికి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది, అది మీకు కూడా తెలిసిందే. ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఈ యొక్క లోన్ మొత్తం మంజూరైనటువంటి మొత్తం అమౌంట్ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడదు, ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మీరు ఆ యొక్క డబ్బులు అనేటువంటి వాటిని తీసుకొని ఒక్కొక్క సభ్యురాలకి పంచుకుంటూ రావాలి. అయితే మనకు ఈ యొక్క లోన్ అనేటువంటిది మీకు శాంక్షన్ కావాలంటే ముందుగా మనకు అధికారులు అయితే వచ్చి వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేసుకుంటారు. ఏమని గతంలో మీరు ఏమైనా లోన్స్ అనేటువంటి వాటిని తీసుకున్నారో 2009 నుంచి 2019 వరకు కావచ్చు, 2019 నుంచి 2024 లోపల కావచ్చు. సో అది ఎంత లోన్ అయినా సరే తీసుకొని సకాలంలో దాన్ని అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఏమన్నా పెండింగ్లో ఉందా లేదా, ఒకవేళ పెండింగ్లో ఉంటే మీరు ఈ యొక్క లోన్ అనేటువంటి దానికి ఎలిజిబుల్ కాదు అని వాళ్ళు అక్కడికి నిర్ణయిస్తారు. ఓకేనా. సో ఒకవేళ మనకు
కంప్లీట్ అయిపోయింటే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి వాటిని మిగిలిన డీటెయిల్స్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి వెరిఫికేషన్ చేసుకున్నాకే, అంటే మీరు మీ యొక్క పొదుపు గ్రూప్కి ప్రాపర్గా రికార్డ్స్ అనేటువంటివి కూడా మెయింటైన్ చేస్తుంటారు కదా, అన్ని డీటెయిల్స్ అనేటువంటివి ఆ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ ఉంటారు కదా. సో ఆ యొక్క రికార్డ్స్ని కూడా కంపల్సరీగా అయితే చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి ప్రాపర్గా ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క లోన్స్ అనేటువంటి దానికి ఎలిజిబుల్ అయితే అవుతారని, మీ యొక్క నేమ్ అనేటువంటిది లిస్ట్లో చేర్చుకొని అయితే వెళ్తారు. ఓకేనా. సో ఇవన్నీ కరెక్ట్గా అయితే ఉండాలి మీరు ఈ యొక్క లోన్కి అనేటువంటి దానికి ఎలిజిబుల్ కావాలి అనుకుంటే. ఓకేనా. సో ఈ విధంగా మనకు పొదుపు లోన్స్కి సంబంధించి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల రూపాయలు అయితే త్వరలోనే అందించబోతున్నారు, లోన్స్ ఇప్పించబోతున్నారు. వడ్డీ లేని లోన్స్ అండి ఇవి. మీరైతే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మీరైతే వడ్డీ పే చేయవలసిన అవసరం లేదు, గవర్నమెంట్ పే చేస్తుంది. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ముందు రోజుల్లో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో